రెండో ఘట్టం పుస్తకాల ఆవిష్కరణ అది నిర్వహించడానికి ఆయన పేరు నాకు ఎప్పుడు కన్ఫ్యూజనే. విశాఖ వర్మ గారిని రమ్మని కోరుతున్నాను. కథానిలయం ప్రారంభం నుంచి కూడా 2 రోజులు జరిగేది. మొదటి రోజు ఆంధ్రదేశం తెలుగు ప్రాంతాల నుంచి వచ్చిన రచయితలందరూ కూడిన మొదటి రోజు జమైన వాళ్ళందరితో ఏదో ఒక టాపిక్ మీద చర్చాగోష్ఠి జరుపుతూ చాలా ఎక్కువ పుస్తకాలు ఆవిష్కరణకి కథానిలయానికి అందజేయడానికి కథానిలయం దగ్గరికే వచ్చి అందజేసేవాళ్ళు. పుస్తకావిష్కరణలు చాలా క్లుప్తంగా జరుగుతాయి, అంచేత ఏం గాబరాపడాల్సిన పని లేదు. కథానిలయం ముందు రోజులోనే 2 రోజులు జరిగే ఫంక్షన్లో ముందు రోజే కొన్ని పుస్తకావిష్కరణలు జరిగేవి. మర్నాడు ఇప్పుడు మన ప్రారంభ సెషన్లో జరిగినప్పుడు కీలక ఉపన్యాసాలు, విశేష ప్రసంగాలు జరిగేవి. అవన్నీ కూడా ఒక రోజులకి ఇప్పుడు సంక్షిప్తం చేసాం కాబట్టి ఇన్ బిట్వీన్ సెషన్లో పుస్తకావిష్కరణలు జరుపుదామని కథానిలయానికి ఉండిన అవగాహన సాహిత్యానికి సంబంధించి సాహిత్యం సామాజిక చైతన్య రూపం. అది ఒక రకంగా దానిదైనటువంటి పద్ధతిలో ప్రక్రియకు సంబంధించినటువంటి పద్ధతుల్లో చైతన్యాన్ని నిక్షిప్తం చేస్తుంది. కాబట్టి నిక్షిప్తం చేసేటువంటి నైపుణ్యాన్ని కూడా, అంటే ఫార్ముకు సంబంధించి మనం నైపుణ్యం అని తీసుకుంటే అది మొత్తం మీద మన సమాజానికి సంబంధించిన పరిణతిని, క్రమాన్ని ఇది సూచిస్తుంది. కాబట్టి ఈ చైతన్య రూపంలో ఉండినటువంటి మన ఎరుకని, చైతన్యాన్ని భద్రపరిచి విశ్లేషణకి ఏ పరిమితులు పెట్టుకోకుండా దాన్ని కేవలం భద్రపరచడం ద్వారా దాని మీద ఎన్ని రకాల వ్యాఖ్యానాలైనా, ఎన్ని స్థాయి అవగాహనలైనా, సమాజంలో ఆలోచన రీతుల్లో, దృక్పథాల్లో, తాత్వికతల్లో అన్నిట్లో వచ్చే మార్పులను బట్టి దాన్ని పునర్వ్యాఖ్యానం చేసేటువంటి అవకాశం కూడా ఉండాలంటే దాన్ని నిక్షిప్తం చేసి ఉండాలి. కాబట్టి ఆ కృషి కథానిలయం చేస్తూ వచ్చింది. దానికి అంచేత ఏ ఐడియాలజికల్ పరిమితులు కథకి లేవు, కథానిలయానికి లేవు. కాకపోతే ఏంటంటే ఒక గైడ్ లైను రావిశాస్త్రి గారు చెప్పినట్టు ఏది మంచికి హాని చేస్తుందో, చెడుకి మేలు చేస్తుందో ఆ ఎరుక కలిగి నిర్వహించడం ఒకటే. ఇక్కడ కూడా బ్రాడ్గా ఏది మంచి చెడు అన్నదానికి సంబంధించినటువంటి మళ్ళీ ఐడియాలజికల్ ఫ్రేమ్వర్క్స్, లిమిటేషన్స్ కూడా ఏం లేవు. కానీ అలాగని సమాజానికి సంబంధించినటువంటి క్షీణతను చూపించడానికి కూడా, దాంట్లోని ఉత్థాన పతనాలను చూపించడానికి కూడా చరిత్ర క్రమాన్ని అర్థం చేసుకోవాలంటే, చైతన్య క్రమాన్ని అర్థం చేసుకోవాలంటే అవసరం ఉంటుంది. కానీ ఆల్రెడీ నిర్ధారితం అయ్యి తిరస్కరించబడినటువంటి అలాంటి వాటిని కాస్త అంత సమాజ పురోగమనానికి, వికాసానికి అంతగా ఉపయోగపడిన కొన్ని అంటే శృంగార కథలు లాంటివి అలాంటి వాటికి తప్పించి మిగతా అన్నిటికీ కూడా ఒక న్యూట్రాలిటీతోనే కథానిలయం, ముఖ్యంగా ఫార్ముకు సంబంధించిన దానికి సంబంధించిన అబ్సల్యూట్ న్యూట్రాలిటీ ఉండాలి. కాబట్టి పుస్తకావిష్కరణల సందర్భంలో కూడా అన్ని ప్రక్రియలకు సంబంధించిన, ముఖ్యంగా కథా పుస్తకాల ఆవిష్కరణలు జరిగేవి. అన్ని ప్రక్రియలకు సంబంధించినవి కూడా సాహిత్య వికాసంలో కథా వికాసం కూడా భాగం. కాబట్టి వాటన్నిటికి కూడా వేదిక కల్పించడం అనేది కథానిలయం యొక్క సాంప్రదాయం. దాంట్లో భాగంగా ఈరోజు 4 పుస్తకాల యొక్క ఆవిష్కరణ ఉంటుంది, సంక్షిప్త పరిచయం ఉంటుంది. 4 పుస్తకాలు ఏంటంటే చిక్కని పులి అని హరి వెంకటరమణ, ఆయన విశాఖపట్నం రచయిత, కార్టూనిస్టు, పొలిటికల్ కార్టూనిస్టు. ఆయన రాసినటువంటి పెందుర్తి ప్రాంతపు కథలు, అప్పటి జీవితంలో వచ్చిన మార్పుల మీద రాసిన కథ. ఆ సంకలనం ముందు ఆవిష్కరణ జరుగుతుంది. జత రచయిత హరి వెంకటరమణ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఈ సంకలనాల్ని ఆవిష్కరించడానికి ప్రసిద్ధ కథా రచయిత ఉమామహేశ్వరరావు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ పుస్తకాన్ని పరిచయం చేయడానికి భగవాన్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మూడో కన్ను ఈ సాహిత్య విమర్శన సంకలనం,
రచయిత ముక్కాముల చక్రధర్, ఆయన ప్రముఖ సీనియర్ జర్నలిస్టు, ప్రసిద్ధ విమర్శకుడు. ఆయన్ని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడానికి మధునాపంతుల సత్యనారాయణమూర్తి గారిని గౌరవంగా ఆహ్వానిస్తున్నాను. ఈ పుస్తకం మీద పరిచయాన్ని డాక్టర్ కాళ్ళకూరి శైలజ గారు చేస్తారు. ఆమెను కూడా వేదిక మీద రావాల్సింది కోరుతున్నాను. చిక్కని పులి సంకలనాన్ని ఆవిష్కరించవలసిందిగా ఓమేశ్వరరావు గారిని కోరుతున్నాను. ఉమా, మీరేమన్నా 2 నిమిషాలు మాట్లాడతారా? లేకపోతే ఓకే. భగవాన్ గారిని పుస్తకాన్ని పరిచయం చేయాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్తే. చాలామంది మొహమొహలు ఉన్నారు. ఒక్క నిమిషంలో ఇది చెప్తాను. చాలా మంచి పుస్తకం. నిజానికి ఇవి కథలు కాదు, తన చుట్టూ జరుగుతున్నటువంటి సామాజిక, రాజకీయ, ఆర్థిక మార్పుల్ని ఈ హరి చాలా లోతుగా గమనించి వాటిని చాలా బాగా వెలువరించారు. అయితే ఈ పుస్తకంలో నాకు నచ్చింది ఏంటంటే మా ఉత్తరాంధ్ర మాండలికం. ఆ మాండలికమే ఇక్కడ ఎక్కువగా ఆకర్షించింది నన్ను. ఇందులో 4 దశల్లో ఒకటి, తన చుట్టూ ఉన్న పొలాలు, చక్కని చెట్లు అన్నీ కూడా ప్లాట్లుగా మారిపోయి కొన్ని వర్గాలు ఏ విధంగా వాటిపై ఆధిపత్యం చూపిస్తున్నాయో చాలా బాగా ఇందులో వివరించారు. ఇంకొక విషయం ఏంటంటే, మనం ఎప్పుడైనా రోడ్డు మీద వెళుతున్నప్పుడు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే, మన ఊరవతలో ఎక్కడో లేదంటే కొన్ని ప్రాంతాల్లో ఒక కుర్రాడి బొమ్మ ఉంటుంది, మిస్ యూ అని ఉంటుంది. అక్కడ మన మనసు చివుక్కుమంటుంది, అయ్యో కుర్రాడే అని. ఈ ఫోటోలు మీరు గమనిస్తే ఎక్కువగా ప్రతి ఊరిలో, ముఖ్యంగా అర్బను, సబర్బను, ఈ టౌన్స్లో కొన్ని పర్టికులర్ ఏరియాలో మాత్రం రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటాయి. మన మనసు చివుక్కుమంటుంది, మనం అయ్యో అని వెళ్ళిపోతాం. ఈ హరి అక్కడతో ఆగిపోలేదు. ఆ ప్రాంతంలో అలాంటి సంఘటనలు అనేక ప్రాంతాల్లో ఎందుకు జరుగుతున్నాయని ఒక అడుగు వెళ్ళి చూశాడు. చూస్తే ఆ నిర్లక్ష్యం, ఆ తల్లిదండ్రుల నుంచి నిర్లక్ష్యం కావచ్చు, ఆ పెంపకాల నిర్లక్ష్యం కావచ్చు, లేదా ఆ పిల్లలు దారి తప్పిన పిల్లలుగా కావచ్చు, ఇవన్నీ పరిశోధించి ఒక కథలాగా రాశాడు. అలాంటి ఆకర్షించే విషయాలు ఇందులోని. అలాగే మా ప్రాంతంలో గిరి ప్రదక్షిణ చాలా ఫేమస్, సింహాచలం గిరి ప్రదక్షిణ. అదేంటి, ఎందుకు వస్తారు, తన పూర్వాపరాలు ఏంటి, 4 మాటలు, అదొక కథగా. ఇవన్నీ కూడా ఇవి అద్భుతమైన పుస్తకం, గొప్ప పుస్తకం కాదు, కానీ మనందరూ ఒకసారి తిరగేయాల్సిన పుస్తకం, యువత ఒకసారి చూడాల్సిన పుస్తకం. ఎందుకంటే వాళ్ళ ప్రాంతాల్లో ఇవన్నీ నిరంతరం గత 25-30 ఏళ్ళ పాటు జరుగుతున్నటువంటి మార్పులు. ఆ మార్పుల్ని వాళ్ళు కూడా ఈయనలాగే గమనించి ఇలాంటి మంచి పుస్తకాలు రాస్తే ఈ సమాజానికి మన కథానిలయంలాగే ఎంతో సహాయపడుతుంది. ఇలాంటి మంచి పుస్తకం రాసిన ఈ హరి వెంకటరమణతో నాకున్న పరిచయం ఏంటంటే, మేము ఇద్దరు కలిసి పనిచేసాం లీడర్ పత్రికలో. 30 ఏళ్ళుగా ఈయన కార్టూనిస్ట్ హరిగానే అందరికీ తెలుసు. కానీ ఇలాంటి మంచి పుస్తకం రాయడం వల్ల ఇకపైన కథకుడు హరిగా తెలుస్తాడు. కార్టూనిస్ట్ హరిగా రాని పేరు ఈ 1-2 సంవత్సరాల్లో ఈ పుస్తకం వల్ల ఆయనకి వచ్చింది. థ్యాంక్ యూ భగవాన్ గారు. ఇప్పుడు 3వ కన్ను పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా మధురాపత్రుల సత్యనారాయణమూర్తి గారిని కోరు.
ఇవాళ మనం కథ యొక్క వివిధ రూపాలని, కథ యొక్క ప్రయాణాన్ని మనం తెలుసుకున్నాము. కథా నిలయంలో అవి ఎలా ప్రిజర్వ్ చేస్తున్నారు అన్నది కూడా తెలుసుకున్నాము. అయితే సాహిత్యానికి విమర్శ లేదా పరామర్శ ఎంత అవసరమో, అది సామాన్య జనానికి సాహిత్యాన్ని అందించడానికి ఒక వాహకంగా ఉపయోగపడుతుంది అని మనందరికీ తెలుసు. కథలు, కళారూపాలు కూడా ఇవాళ రోజున మార్పు చెందాయి అన్న విషయాన్ని రామచంద్రారెడ్డి గారు చాలా కరెక్ట్గా చెప్పారు. యువతకి తప్పనిసరిగా సాహిత్యం కావాలి. వాళ్ళందరికీ చాలా మంచి ఐక్యూ ఉంది. వాళ్ళకి సాహిత్యం కావాలి. వాళ్ళకి నచ్చే విధానంలో మనం సాహిత్యాన్ని ఎలా చేర్చగలము అన్నది ఆలోచించాలి. బహుశా ఆలోచించడం మొదలుపెట్టిన ఒక రచయిత మా అన్నయ్య ముక్కామల చక్రధర్ గారు. వారి కూచుమంచి అగ్రహారం కథలు ఒక రకంగా తెలుగు కథకు ఒక కొత్త రూపాన్ని అందించాయి. మాపసలపూడి కథల తర్వాత అస్తిత్వం కలిగినటువంటి కథలుగా పేరు పొందాయి. ఇకపోతే ఇందులో మూడో కన్ను అనే పుస్తకంలో ఉన్నటువంటి సాహిత్య వ్యాసాలని తెరపై చిత్రాలతో పోటీ పడే వ్యాసాలు అని నేను చెప్పగలను. ఎందుకంటే ఒక ట్రైలరు, టీజరు అక్కర్లేదు. శనివారం ఎప్పుడొస్తుంది అని చెప్పి ఆలోచించి వెతుక్కుంటూ వారం పాటు పడిన బాధలన్నింటినీ ఆ రోజు పొద్దున్నే శనివారం రోజున వచ్చేటువంటి విశాలాంధ్రలో చక్రవాకం అనే పేరుతో వచ్చేటువంటి సాహిత్య విమర్శ వ్యాసాలను చదవడానికి చాలామంది ఉత్సుకత చూపుతున్నారు. దాని యొక్క మొబైల్ వెర్షన్ అయినటువంటి వాట్సాప్లో కూడా వాటిని అనేక సార్లు ఫార్వర్డ్ చేయడం, ఎప్పుడో ఒకప్పుడు మీ అందరి మొబైళ్లలో ఆయన వ్యాసం ఏదో ఒకటి వచ్చి ఉంటుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. మామూలుగా వ్యక్తి సమూహంలో కలిసిపోతాడు. ఇప్పుడు మనం అందరం ఇలా వచ్చి అందరం కలుసుకున్నట్లే. కానీ మొత్తం సమూహాన్ని ఒక వ్యక్తిగా గమనించి, చేరదీసి, పిలిచి వాళ్ళకి ఒక సాహిత్య వికాసాన్ని కలుగజేయడం అనేటువంటిది ముఖ్యంగా సాహిత్య వ్యాసం చేయవలసిన పని అని మనం అనుకుందాం. ఎందుకంటే ఇవాళ రోజున ఎవరు పడితే వారు ఒక సృజన చేసేసి ఒక హారర్ సినిమాని కూడా లేదా ఒక క్రైమ్ని కూడా ఒక సాహిత్య విలువలు ఉన్నట్టుగా ప్రాచుర్యంలోకి తెచ్చుకుందామని ఆరాటపడే వాళ్ళు ఉన్నప్పుడు మనం అసలైన సాహిత్యాన్ని యువతకి వాళ్ళకి చేర్చవలసినటువంటి అవసరం ఎంతో ఉంది. ఈయన శీర్షిక, తొలివాక్యం, ముగింపు అన్నీ కూడా చదివించి, కదిలించి ఏకబిగిన వ్యాసం మొత్తం చదివేలాగా చేస్తాయి. ముఖ్యంగా ఆయనకి కొంచెం ధాటీగా, ప్రవాహంగా రాయడం అలవాటు ఉంది కాబట్టి ఇవి కాలంగా రావడం మన మంచికే అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడెక్కడో ఒక చోట ఆయన ఒక బ్రేక్ కూడా వేస్తారు కాబట్టి. మామూలుగా సాహిత్య వ్యాసాల్లో వస్తువు, సంవిధానం, శైలి, నేపథ్యం, వైరుధ్యం, సామాజిక స్పృహ, వైయక్తిక అనుభూతి వీటన్నింటి గురించి స్పృశిస్తూ ఆ రచన లేదా ఆ రచయిత యొక్క ప్రత్యేకత ఏమిటి అన్నది తెలియజేయడం అన్నది ఒక రివాజుగా వస్తోంది. అయితే చక్రధర్ గారు రాసేటప్పుడు అందులో చాలా వ్యక్తిగతమైనటువంటి అనుభూతి ఉంటుంది. అంటే ఒక రచయిత గురించి ఇప్పుడు ఇందాక డాక్టర్ గారు మాట్లాడుతూ కారా మాస్టర్ గారి యొక్క వ్యక్తిత్వం మొత్తాన్ని ఆవిష్కరింపజేసేసరికి ఇప్పుడు నిజంగా మళ్ళీ మరోసారి చదివిన కథల్ని మళ్ళీ ఎలా చదవాలనిపిస్తుందో అలాగా ఆయన ఒక్కొక్క రచయితని గురించి ఆయన పరిచయం చేస్తారు. ఈయన సాహిత్య వ్యాసాల్లో ఉన్న 4 అంశాలని ఒక వరుసలో మీ ముందుంచి నేను తప్పుకుంటాను. ఈయన కాలం చట్రాన్ని దాటి సాహిత్య వ్యాసంగా ఎలా వీటిని మనం అనొచ్చు అంటే, వ్యాసంలో కనీసం 2-3 తెలుగు, ఇంకో 2-3 విదేశీయుల రచనల్ని, వాటిల్లో హాల్మార్క్ లాంటి ఆ రచనల్లో హాల్మార్క్ లాంటి వాక్యాలని ఆయన ఉదహరిస్తారు. ఒక ఉదాహరణగా తెలంగాణ ఆధునిక కథా వైతాళికుడైనటువంటి అల్లం రాజయ్య గారి గురించి చెప్తూ ఆయన బెర్టాల్ బ్రెట్ లాగా చీకటి రోజుల గురించి గానం చేస్తారు అంటాడు.
మ్యాక్సిమ్ గోర్కీల విచ్ఛిన్నమవుతున్న మానవ వ్యక్తిత్వం గురించి వర్ణిస్తారు అని చెబుతారు. మనిషి సమాజం కలిసి నడుస్తూ ఒకరినొకరు ఎంత మేరకు గాయపరుచుకున్నారో చెబుతారు అంటారు. అంటే అల్లం రాజయ్య గారి యొక్క కథల లేదా ఆయన రచనల యొక్క మూల విషయాన్ని ఒకే ఒక వాక్యంలో మనిషి సమాజం కలిసి నడుస్తూ ఒకరినొకరు ఎంతవరకు గాయపరుచుకున్నారో ఇందులో కనబడుతుంది అని మన చక్రధర్ రాస్తారు. ఇక రెండో విషయం, కొంతమంది రచనల యొక్క తీసుకొచ్చినటువంటి ఆ ప్రభావం, అది సామాజిక చైతన్యం కావచ్చు, ముందు తరాలకి వారు అందించినటువంటి మేధో మథనం గురించి కావచ్చు, వాటిని గురించి చాలా చక్కగా ఫోకస్ చేస్తారు. ఆయన త్రిపురనేని శ్రీనివాస్ని కవిత్వ కార్యకర్త అంటారు. వరవరరావు గారిని ప్రపంచ స్థాయి సాహితీ నాయకుడు అన్నారు. బమ్మిడి జగదీశ్వరరావు గారిని కాంక్రీట్ జంగిల్లో ఉండి కూడా అమ్మ మాటల్లో ఆర్తిని జీవమున్న కథలుగా మలచిన వ్యక్తి అని చెప్తారు. ప్రజాకవి గద్దర్ గురించి చెబుతూ 4 డబ్బులు వెనకేసుకోవలసిన వ్యక్తి 4 బుల్లెట్లు వెనకేసుకున్నారు అంటారు. ఊరికే కవిత్వం అయ్యేటువంటి బివివి ప్రసాద్ గారి కవిత్వంలో మార్మికత ఉంది అని మనం అనుకుంటాం, కానీ ఆయన తాత్వికత, జీవన తాత్వికత ఉంది తెలుసుకోండి అని చక్రధర్ గారు ప్రస్తావిస్తారు. ఎండ్లూరి సుధాకర్ గారి గురించి చెబుతూ ఆయన జీవధర్మాన్ని అనుసరించి వెళ్ళిపోయాడు, అతని కవిత్వం మాత్రం ఆచంద్రతారార్కం నల్లద్రాక్ష పందిరి నీడలో చిరాయువుగా మిగిలిపోతుంది అని చెప్పారు. ఇకపోతే ఒక వాక్యం రాశారు ఎండ్లూరి సుధాకర్ గారి గురించి, ఆత్మకథ ప్రక్రియలో తమ వర్గ జీవితాలను అద్భుతంగా మలచి మల్లె మొగ్గల గొడుగు అయ్యాడు అన్నాడు. అంటే అసలు మల్లె మొగ్గలు ఎలా గొడుగయ్యాయి అంటే ఇటువంటి రూపకాలనో లేదా ఇటువంటి అసాధారణమైనటువంటి పోలికనో చేసినప్పుడు తప్పనిసరిగా మనం ఆ రచయిత యొక్క రచనలని వెళ్ళి మరీ వెతుక్కుని మరీ చదువుకునేటువంటి ఒక అవకాశం వస్తుంది. ఈ వాక్యాల చిక్కదనం కూడా మన మీద చాలా రోజులు ప్రభావాన్ని చూపిస్తుంది. మరొకటి, కొన్ని వ్యాసాలని ఆయన నెగిటివ్ వాక్యాలతో మొదలు పెడతారు. ఇది కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, మనని లాగి పెడుతుంది. ముఖ్యంగా కాశీభట్ల వేణుగోపాల్ గారి గురించి రాస్తూ శాపగ్రస్త జన్మ, తెలుగులోగిల్లో పుట్టుక అని మొదలెడతారు. ఇది ఎక్కడ గొడవ ఇలా ఉందేంటి అనుకుంటాం అనమాట. కానీ అందులోపలికి వెళ్ళి ఆయన చేసినటువంటి పనిని మనం తెలుసుకుంటాం. అలాగే యానీ ఎర్నాక్స్ అనే ఫ్రెంచ్ రచయిత్రి, ఆవిడకి నోబెల్ పురస్కారం వచ్చినప్పుడు చక్రధర్ గారు ఇలా రాశారు, యూరప్ దేశాలకు విహారయాత్రలకు వెళ్ళేవారికి వారి మాటల్లో చూపుల్లో ఆ దేశాలన్నీ స్వర్గతుల్యం కాబోలు అనుకునే మామూలు మధ్యతరగతి వారికి బాబోయోరే మీరు చూసే లోకం ఇది కాదురా అని తన రచనలతో ఎర్నాక్స్ చెప్పారు అని చెప్తారు. అంటే ఒక చర్నాకోలం మన వీపు మీద చరించినట్టు మనం అందరినీ కూడా ఒక ఎరుకలోకి తీసుకొచ్చేటువంటి లాంటి వాక్యాలతో ఈ 3వ కన్ను పుస్తకంలో ఉన్నటువంటి సాహిత్య వ్యాసాలు జరిగాయి. ఇందులో నీలిమేఘాలు కొత్త పునర్ముద్రణ గురించి మాటలున్నాయి, అలాగే కొందరిని విమర్శించినవి ఉన్నాయి, సాహిత్య సభలు ఎలా జరుగుతున్నాయి, కవిత్వ సభలు ఎలా జరుగుతున్నాయి అన్న వాటి గురించి ఉన్నాయి. వీటి గురించి లేవు అంటే అన్నిటి గురించి ఉన్నాయి. కొన్ని క్రీడలు, కొన్ని సినిమాలు, చాలా వాటి గురించి రాశారు. అది జాకీర్ హుస్సేన్ అయినా, గుల్జార్ అయినా, రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారైనా, వారందరితో ఉన్నటువంటి తనకున్న వ్యక్తిగత అనుభవాల్ని కూడా అందులో కలిపి మరీ రాస్తారు. అయితే రావు బాలసరస్వతి అన్నప్పుడు మళ్ళీ రావు బాలసరస్వతి అని రాశారు. అలాంటి కొన్ని పదప్రయోగాలు కూడా చాలా బాగుంటాయి, నొస్టాల్జిగా. ఇదిగిదిగో పాఠకులు ఉన్నారు జాగ్రత్త అని రచయితలకి ఒక చిన్న సూచన చేసేటువంటి కొన్ని వ్యాసాలు కూడా ఉన్నాయి. భాషకి ఆభరణాలు తొడగడం కాదు, భాషని మనుషుల్లోకి వాళ్ళ మనసుల్లోకి చొచ్చుకుపోయేలా చేసేలాంటి కలం మన ముక్కామల చక్రధర్ గారిది. అసలే డీప్ ఫేక్గా బలపడిపోయి వాక్యం అసలు ఏ కవి మనసులోంచి వస్తోందో, ఏ రచయిత మేధలోంచి బయటకు పుడుతోందో తెలియని ఈ రోజుల్లో నిజమైన వేసవి ఎండ ప్రతాపాన్ని, శీతలపు ఎముకల ఉణుకుని రెండింటినీ చూడగలిగేటువంటి వైవిధ్యభరితమైనటువంటి కళాన్ని మనం చూడడానికి ఈ 3వ కన్ను సాహిత్య వ్యాసాల సంపుటి ఉపయోగపడుతుంది. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ శైలజ గారు. ఇప్పుడు క్లుప్తంగా రచయితల యొక్క స్పందన తెలియజేయాల్సింది కోరుతున్నాను. ముందు హరి వెంకటరమణ. అందరికీ నమస్తే అండి. నా పేరు హరి వెంకటరమణ.
ఇది చిక్కని పులి పుస్తకం కథలన్నీ కూడా సారంగలో వచ్చాయి 2025 సంవత్సరంలో. దాదాపు 10 కథలు. దీనికి ముందు ఎక్కువ మందికి నేను పరిచయం అయింది బర్మా క్యాంప్ కథలు. అంటే తెలుగు వాళ్ళు బర్మా వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత కాంతి సీకులుగా దేశంలో అనేక ప్రాంతాల్లో బర్మా క్యాంపులు అనేవి ఉన్నాయి. అట్లాంటి ఒక బర్మా క్యాంపు విశాఖపట్నంలో కూడా ఉంటుంది. దాని మీద రాసిన 19 కథలు బర్మా క్యాంప్ కథలుగా నేను రాశాను. అది గత సంవత్సరం వచ్చింది. దాని కొనసాగింపే ఈ చిక్కని పులి. అంటే ఆ ప్రాంతంలో జరిగినవన్నీ రికార్డ్ చేసిన కథలు అవి. ఈ నగర శివారుకి వెళ్ళిన తర్వాత జరిగిన పరిణామాలు రికార్డ్ చేసినవి ఈ చిక్కని పులి. ఉత్తరాంధ్ర మాండలికంలో రాశాను. ఇందులో ఎక్కువ ఇందాక భగవాన్ చెప్పినట్టు సంపెంగులు, విరిగిన గలాసులని, మా దగ్గర గిరి ప్రదక్షిణ మీద ఒక కథ, అలాగే మిస్ యూ అని చెప్పి మిత్రుడు చెప్పాడు కదా, ఒరే గుంటడా అని ఒక కథ, అట్లాగే చిక్కని పులి కథ. అంటే మనందరూ పైకి ఆదర్శాలు మాట్లాడతాం కానీ తిరిగి మన కుటుంబాల దగ్గరికి వచ్చేటప్పటికి, తిరిగి మన వ్యక్తిగత జీవితాల్లో వచ్చేటప్పటికి ఎట్లా ప్రవర్తిస్తాము అన్న అంశం మీద రాసింది చిక్కని పులి కథ. ఇలాగా ఒక ఎకనామికల్, సోషల్, కల్చరల్ చేంజెస్ని రికార్డ్ చేసే ప్రయత్నమే ఈ 2 కథల సిరీస్ అండి. సో ఇది మా ప్రాంతం నుంచి నేను చెప్పదలుచుకున్నది ఈ కథల రూపంలో నేను చెప్పాను. చాలా కాలం నుంచి నేను పొలిటికల్గా కార్టూనిస్ట్గా ఉన్నా, కొద్దిమంది పరిచయం, కానీ కథకుడిగా ఈ కథలు రాసిన తర్వాత వస్తున్న ప్రతిస్పందన అవ్వచ్చు, గుర్తింపు అవ్వచ్చు, అంటే సాహితీ మిత్రుల నుంచి వస్తున్న రెస్పాన్స్ అవ్వచ్చు, చాలా బాగుంది. ఈ పుస్తకాలన్నీ కూడా ఆన్లైన్లో ఉన్నాయి. ఆటకా తెలుగు బుక్స్ లేదంటే అమెజాన్లో ఉన్నాయి. అందరూ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఒకవేళ కొనాలనుకున్న వాళ్ళు అందులో కొనవచ్చు. ఈ ప్రత్యేకమైన అవకాశం అంటే సోషల్ మీడియా ద్వారా దాసరి రామచంద్రరావు గారు ఈ పుస్తకం గురించి చూసి ఇందులో ఆవిష్కరణకి ఇంక్లూడ్ చేశారు. అందుకు సంతోషం. అలాగే మిత్ర సాహితీ వర్మ గారు గత 30 ఏళ్ళ నుంచి పరిచయం, అంటే నేను ఒరే గుంటడిగా ఉన్నప్పటి నుంచి పరిచయం. సో ఆయన కూడా ఇందులో నన్ను ఇంక్లూడ్ చేశారు. ఆయనకు కూడా ధన్యవాదాలు. అలాగే ఉమామహేశ్వరరావు గారు ఎప్పుడో నేను వినడం, చూడడం, అది వినడం, ఆయన చదవడం తప్ప ఇవాళ కలుసుకున్నాం. నా చాయిస్ ఆయన కూడా ఆవిష్కరణ ఉంటే బాగుంటుందని ఆయన వచ్చారు. సో ఎన్నో పేర్లు పేపర్లోని, టీవీలోని చూస్తాం, వాళ్ళంతా ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. చక్రధర్. అందరికీ ముందుగా నమస్కారం. ఇక్కడ ఒక చిత్రమైన అంశం జరిగింది. ఇక్కడ విశాలాంధ్ర అనే పత్రికకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది వాళ్ళ పండుగగా మారింది, యాజ్ ఫర్ అస్ మా ఇద్దరికి సంబంధించి. ఎందుకంటే వెంకటరమణ విశాలాంధ్రలో పొలిటికల్ కార్టూనిస్ట్. నేను రాసిన ఇప్పుడు ఆవిష్కరణ అయిన వ్యాసాలు విశాలాంధ్రలో నా కాలం. ఆ రకంగా క్రెడిట్ విశాలాంధ్ర వాళ్ళకి ఎక్కువ వెళ్ళింది మాకంటే కూడా, ఆర్వి రామారావు గారికి. సో అంటే విశాలాంధ్రలో పడిన కార్టూన్లు, అలాగే అక్కడ పనిచేస్తున్నాయని రాసిన కథలు, అక్కడ వచ్చిన నా కాలము ఒకే స్టేజ్ మీద ఆవిష్కరణ అయ్యాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అలాగే ఇక్కడ ఈ పుస్తకం వచ్చి 20 రోజులైంది. ఆవిష్కరణ చేయాలి. ఎక్కడ చేయాలి ఏంటి అనుకుంటున్నాను. రేపు మార్చి 1వ తారీఖుకి నాకు 60 ఏళ్ళు నిండుతాయి. ఆ సందర్భంగా ఆవిష్కరిద్దాము అనుకున్నాను. అయితే ఈలోపు నాకు వర్మ అద్దెపల్లి ప్రభు ఫోన్ చేసి ఇలా ఇక్కడ ఆవిష్కరిస్తే బాగుంటుంది అన్నారు. అందుకని ఇక్కడ ఆవిష్కరణ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతకుముందు నావి 2 పుస్తకాలు వచ్చాయి. కేర్ ఆఫ్ కూచిమంచి అగ్రహారం అని కథల పుస్తకాలు, జ్ఞాపక కథలు. మా అగ్రహారం, అమలాపురం అగ్రహారంలో జరిగిన అనేక సంఘటనలు, వ్యక్తులు, వాళ్ళ మీద రాసిన కథలు అవి. ఆ తర్వాత చక్రవాకం అని వేరే ఆర్టికల్స్ అన్నీ వచ్చాయి. అదొక పుస్తకం వచ్చింది. ఇది 3వ పుస్తకం కాబట్టి దీనికి 3వ కన్ను అని పేరు పెట్టుకున్నాను. అంటే నేను పిలవని, నాకు చాలామంది తెలియని, చాలామంది పెద్దల సమక్షంలో ఈ పుస్తకం ఆవిష్కరణ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే నేను హైదరాబాద్ నుంచి జర్నలిస్ట్గా వదిలేసి అమలాపురం వచ్చిన తర్వాత తూర్పుగోదావరి, ముఖ్యంగా అమలాపురం, పల్లిపాలెం, కాకినాడ, ఈ 3 ప్రాంతాలు నన్ను చాలా అంటే చాలా దగ్గరికి తీసుకున్నాయి. ఆ 3 ప్రాంతాల్లో పల్లిపాలెం పెద్దనయ్య
మదనాపంతుల సత్యనారాయణ గారు, ఆయన ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను బహుశా 2 రోజులకు ఒకసారి, ఒకరోజు ఒక గ్యాప్లో ఏడవాలి అనిపిస్తే ఆయనకి ఫోన్ చేస్తాను, ఆయన ఊరుకోబెడతాడు. అలాంటి సత్యనారాయణ గారు ఈ పుస్తకం ఆవిష్కరించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక మా చెల్లెమ్మ శైలజ నేను రోజు మాట్లాడుకుంటాం, ఏడవడం కాదు, మాట్లాడుకుంటాం. ఒక ఏడుపు అనే ఛాన్స్ ఇచ్చిన ఒకే ఒక మనిషి మదనాపంతులు గారు, మిగతా వాళ్ళు ఎవరికి ఆ ఛాన్స్ ఇవ్వలే నేను. సో శైలజ గారిని అడిగాను, అలాగే అన్నయ్య అన్నారు. చాలా అంటే నేను అనుకున్నవి, రాసినవి, నేను ఏ ఇదిలో అయితే రాశానో దాన్ని పట్టుకుని చక్కగా మాట్లాడారు. మీ ఇద్దరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడున్న పెద్దలందరికీ మరోసారి ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ పుస్తకాన్ని నేను ఇద్దరికి అంకితం ఇచ్చాను. అందులో ఒకళ్ళు అద్దేపల్లి ప్రభు, ఈ నగరానికి చెందినవాడు. నేను అమలాపురం బ్రాహ్మణ అగ్రహారంలో పుట్టి కాసింతైన మనిషిగా ఎదిగాను అంటే దానికి కారణం అద్దేపల్లి ప్రభు. నాకు రాజకీయాలు పరిచయం చేసి, మనిషిని నువ్వు ప్రేమిస్తే తప్ప మనిషిగా మరణించలేవు అని చెప్పింది అద్దేపల్లి ప్రభు. అతనికి, అలాగే నాతో పాటు క్రికెట్ ఆడుకుని పుట్టి పెరిగిన వసీరా, వాడికి కూడా ఈ పుస్తకం అంకితం ఇచ్చాను. వాడు లేడు, నిజానికి వాడు రావాలి, వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంది, అందుకని వాడు రాలేదు. వాళ్ళిద్దరికీ ఈ సభాముఖంగా ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇంకా 2 పుస్తకాలు ఆవిష్కరణ ఉంది, అవి క్లుప్తంగానే జరుగుతాయి. ఇప్పుడు ఆవిష్కరించిన పుస్తకాలు బయట పెడతారు, కావాల్సిన వాళ్ళు తీసుకోండి, పర్హాప్స్ విత్ ఏ డిస్కౌంటెడ్ రేట్. ఇప్పుడు కథా పున్నమి అని విజయనగరం ఎన్కే బాబు సంకలనపరిచినటువంటి కథల సంకలనం ఆవిష్కరణ, పరిచయ వాక్యాలు పలకడానికి ప్రముఖ కథా నవల రచయిత జిఎస్ చలాని వేదిక మీద రావాల్సింది కోరుతున్నాను. అలాగే నంబూరు పరిపూర్ణ గారి జీవితం మీద వచ్చినటువంటి వెలుగుదారుల్లో అన్న పుస్తకానికి ఇంగ్లీష్ అనువాదం చేసి ప్రచురించిన వచ్చింది. ఆ పుస్తకం ఆవిష్కరణ చేయడానికి ప్రసిద్ధ విమర్శకుడు, బీబీసీ జర్నలిస్టు జిఎస్ రామ్మోహన్ని వేదిక మీద రావాల్సింది కోరుతున్నాను. అలాగే ఆ పుస్తకాన్ని పరిచయం చేస్తూ మాట్లాడడానికి అమరేందర్ గారిని వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాను. అమరేందర్ గారు, ఓకే. ఇప్పుడు మొదటగా కథా పున్నమి పుస్తకాన్ని ఆవిష్కరించి 2 మాటలు మాట్లాడాల్సిందిగా చలాని కోరుతున్నాను. కథా పున్నమి పుస్తకాన్ని కాసేపటి క్రితమే నాకు ఇచ్చారు. దీన్ని పరిచయం చేయమని అడిగినందుకు, చేయమని ఆ బాధ్యత నాకు అప్పచెప్పినందుకు నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది మా విజయనగరానికి సంబంధించిన ఎన్కే పబ్లికేషన్స్ తరఫున ఎన్కే బాబు తన 9వ కథా సంకలనం, అంటే వివిధ రచయితలు రాసినటువంటి నాకు నచ్చిన కథ అనే పేరుతో ఇంతవరకు 4 సంకలనాలు వేసి, తర్వాత వచ్చినటువంటి సంకలనాలకి వివిధ పేర్లు పెడుతూ వేసింది ఇది. ఇందులో దాదాపు 45 మంది రచయితలు రాసినటువంటి కథలు ఉన్నాయి. దానికి పుస్తకానికి ఆయన వెనక ఆయనే రాసుకున్నటువంటి మాటలో కథా సాహిత్యాన్ని ఉత్తమ అభిరుచి గల పాఠకులకు చేరవేయాలనే సంకల్పంతోనూ కథకుల నుండి కథలను సేకరించి నాకు నచ్చిన నా కథ పేరిట 4 సంకలనాలు ఆ కోవలోనే కథా సౌరభాలు, కథా పరిమళాలు, కథా కుసుమాలు, కథా లోగిలి ప్రచురితమయ్యాయి. కథకుల నుండి పాఠకుల నుండి విశేష స్పందన లభిస్తోంది. ఇది 9వ కథా సంకలనం. ప్రతి ఏటా ఇలాగే ఒక కథా సంకలనం తేవాలన్నది మా ఆకాంక్ష. కథకుల సహకారం కొదవలేనిది, అందుకు వారికి ఎప్పుడూ కృతజ్ఞతలమే. వర్ధమాన రచయితల నుండి పేరెంట్ కన్నా పాపులర్ రచయితల వరకు అందరూ కథలతో ముందుకు వచ్చి ప్రచురణకు తమ వంతు సహాయ సహకారాలు అందించడంతో
ఈ ప్రక్రియ నల్లేరు మీద నడకలా సాగిపోతుంది. మా పబ్లికేషన్ నుండి అనేక ప్రక్రియల్లో మొత్తం దాదాపు 50 పుస్తకాలు వెలువడ్డాయి. కథా సంపుటాలు, విమర్శ గ్రంథాలు, తులనాత్మక పరిశోధన, కవిత్వం, చిత్రలేఖనం, నవలలు, పద్య ప్రబంధం, వ్యాసాలు, మోనోగ్రాఫ్స్, బాల సాహిత్యం మొదలైన ప్రక్రియల్లో ప్రచురణలు వచ్చాయి. ప్రోత్సహిస్తున్న రచయితలకు, పాఠకులకు ధన్యవాదాలు. అయితే కథలో విన్నివేసిన ఎన్కే పబ్లికేషన్స్ నుంచి నాకు ఒక గౌరవనీయమైనటువంటి పుస్తకాలు వాళ్ళు వేసింది ఏంటంటే, ప్రముఖ వయోలిన్ విద్వాంసులు ద్వారం దుర్గాప్రసాదరావు గారి ఆత్మకథ ఎన్కే పబ్లికేషన్స్ ప్రచురించిందే. తర్వాత ప్రముఖ యుఎన్ నరసింహమూర్తి గారు రాసినటువంటి కన్యాశుల్కం సమకాలీన భారతీయ నాటకాలు అనేటువంటి విశేషమైనటువంటి పరిశోధన గ్రంథం కూడా ఎన్కే పబ్లికేషన్ వాళ్ళే ప్రచురించారు. ఈ రెండు ఆ సంస్థకు సంబంధించినంత వరకు చాలా గౌరవమైనటువంటి ప్రచురణలుగా నేను భావిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ చాలం గారు. ఇప్పుడు ల్యూమినస్ ప్యాత్ దాని ఆవిష్కరణకు సంబంధించి ఒక నలుగురిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వాళ్ళ సమక్షంలో అది జరగాలని. ఒకరు వివనమూర్తి గారు వేదిక మీదకి రండి సార్. అలాగే నవీన్ గారు వేదిక మీదకి రా. అలాగే ఏకే ప్రభాకర్ గారు. ఏకే ప్రభాకర్. అలాగే కత్తి పద్మ గారు. ఓకే, థ్యాంక్ యూ ఎవరిబడి. పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడవలసిందిగా జిఎస్ రామ్మోహన్ కోరు. ఆవిష్కరించినప్పుడు చప్పట్లు కొట్టాలండి. రామ్మోహన్ వచ్చి ప్రసంగించాల్సింది. అమరేంద్ర గారు చెప్పారు మీరు ఆవిష్కరించి 4 మాటలు మాట్లాడితే బాగుంటుందని. ఆయన కోరిక మేరకు ఇక్కడికి వచ్చా, కానీ వాస్తవానికి నేను మాట్లాడదామని రాలేదు, విందామని వచ్చా, శ్రోతగానే వచ్చాను ఇక్కడికి. తెలుగులో ఆత్మకథల మీద ఎంత ఫోకస్ ఉంది, ఎంత లేదనేది నాకు సందేహం వాస్తవానికి. ఇక్కడ మార్కెట్ ప్రభావం కావచ్చు, లేదా ప్రచారం ప్రభావం కావచ్చు, ఇతరత్ర సామాజిక రంగాల్లో వచ్చినటువంటి అనేక అంశాల ప్రభావం కావచ్చు, ఆత్మకథల మీద ఉండాల్సినంత ఫోకస్ లేదేమో అని కూడా నాకు సందేహం. ఎనీవే, ఈ ప్రధానంగా ఈ ఆత్మకథ వాస్తవానికి ఇలాంటి ఆత్మకథలు తాము గడిపిన దారి గురించి మాత్రమే కాకుండా, తాము నడిచి వచ్చిన దారి గురించి మాత్రమే కాకుండా, మొత్తంగా ఆ దశలో సమాజం నడిచి వచ్చిన దారి గురించి కూడా మనకు కొంత పాదముద్రలు వదులుతాయి. ఆ పాదముద్రలను పట్టుకొని మనం కొంతమేరకు ప్రయాణం చేయడానికి, మనం ఆల్రెడీ కలిగి ఉన్న అభిప్రాయాలని చెక్ చేసుకోవడానికి, లేదా కొంత డీటెయిల్స్లో చెక్ చేసుకోవడానికి, కొంత ఎరుకను విశాలం చేసుకోవడానికి, కొన్ని కొత్త ప్రశ్నల్ని పొందడానికి, ప్రశ్న రావడం కూడా అవసరం. ఎందుకంటే సైన్స్లో ఇప్పుడు కూడా న్యూటన్ దగ్గర నుంచి ఐన్స్టీన్ దగ్గర నుంచి ప్రతి వాళ్ళు కనిపెట్టిన విషయాల మీద నిరంతరము ఒక చెకింగ్ జరుగుతుంటే, నిరంతరం దాని మీద పరీక్షలు జరుగుతుంటే, నిరంతరం దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తారు. దాన్ని వాళ్ళు క్రిటికల్గా, దాన్ని వాళ్ళు నెగిటివ్గా అనుకోరు. సామాజిక శాస్త్రాల్లో మాత్రమే ఎందుకో ఒక రకమైన అభిప్రాయం ఏర్పడింది. దేని మీదైనా ఒక ప్రశ్న అంటే ఆల్రెడీ సామాజిక శాస్త్రాల్లో మనం నమ్ముతున్నా, మనం అభిమానిస్తున్నా, మనం గౌరవిస్తున్నా, లేదు మనం ఆ పంథాలో ఉన్నామనుకుంటున్నా ఒక భావజాలాల మీద ఏదైనా ప్రశ్న అంటే అదేదో నెగిటివ్గా చూసే అభిప్రాయం తెలుగులో ఒక రకమైన ఏర్పడి ఉన్నది. కానీ వాస్తవానికి అది అవసరం. ఎందుకంటే నువ్వు దాన్ని సైన్స్ అని పిలుస్తున్నావు కదా, నువ్వు దాన్ని సామాజిక శాస్త్రం అని పిలుస్తున్నావు, మార్క్సిజం కానీ ఇంకోటి కానీ ఏమన్నా కానీ నువ్వు శాస్త్రం అని పిలుస్తున్నప్పుడు ఇట్ షుడ్ బి రివ్యూడ్. అది ఖచ్చితంగా దాని మీద రివ్యూ జరుగుతూ ఉండాలి, కొత్త ప్రశ్నలు వస్తూ ఉండాలి, కొత్త చేర్పులు జరుగుతూ ఉండాలి. ఎనీవే, ఈ పుస్తకము అంటే ఇట్లాంటి పుస్తకం ముఖ్యంగా అట్లాంటి కొన్ని అనుభవాల్ని మనకు అందిస్తుంది ఖచ్చితంగా. అట్లాగే ఆ రచయిత ప్రధానంగా సుదీర్ఘంగా ఉద్యమాలతో ముడిపడిన వ్యక్తి అయినప్పుడు ఇంకా ఎక్కువ భాగం మనము నడిచి వచ్చిన దారిలో ఆ సామాజిక ఉద్యమాలు, సామాజిక చలనాలు, దానికి సంబంధించి కొత్త ఎరుక పొందడానికి, కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడానికి దోహదం చేస్తుంది ఖచ్చితంగా. అందులోనూ పరిపూర్ణ గారు ఒక యూనిక్ ప్లేస్లో ఉన్నారు, చాలా యూనిక్ ప్లేస్లో ఉన్నారు. ఎందుకు అంత యూనిక్ అంటే దళిత్,
ఫెమినిస్ట్ అభిప్రాయాలు కలిగిన ఒక స్త్రీ కదా, దళిత ఉమెన్. దానికి తోడు లెఫ్టిస్ట్ ఉద్యమాలతో తన జీవితం మొత్తం ప్రయాణం చేశారు. సో వామపక్షము, దళితు, దానికి తోడు స్త్రీ. కాబట్టి 3 రకాల కాంబినేషను 50 ఏళ్ల క్రితము అంత సుదీర్ఘమైన అనుభవము ఈ 3 రకాల కాంబినేషన్లో దొరకడం చాలా అసాధ్యమైన విషయం. దాదాపు రేర్. ఇవాళ మనం చూస్తూ ఉండొచ్చు కానీ 50 ఏళ్ల క్రితం చాలా రేర్. అది యూనిక్ పొజిషన్లో ఉన్నారు. ఆ రకంగా కూడా ఆ 3 స్రవంతులకు సంబంధించి, దళిత ప్రవాహానికి సంబంధించి, స్త్రీల హక్కులకు సంబంధించి, ఎందుకంటే ఆమె వ్యక్తిగత జీవితంలో గడిపిన అనుభవంలోనే ఉన్నది, ఒక ఎదురీత ఉన్నది. ఆ ఎదురీత ఆమె స్టార్ట్ అయిన జీవితము కమ్యూనిస్ట్ జీవితం దగ్గర నుంచి బిగించేసి ఆమె దాదాపు వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులు అవన్నీ కూడా పుస్తకాలు ఉంటాయి. నేను వాటి జోలికి ఎక్కువ పోను. సో వాటన్నిటిలోనూ ఆమె ఎదురీత ఒకటి ఉంటుంది కదా, ఒక ఫెమినిస్ట్ పర్స్పెక్టివ్ నుంచి అది ఉన్నది. దళిత క్వశ్చన్కి సంబంధించిన కొంత మన ఎరుకని విశాలపరిచే అంశాలు ఉన్నాయి. అట్లాగే సుదీర్ఘంగా వామపక్ష ప్రయాణం ఆ దశలో ఎట్లా సాగింది అనే దానికి సంబంధించిన కొన్ని అనుభవాలు ఉన్నాయి. అట్లా ఈ పుస్తకం ఒక మన ఎన్రిచింగ్ ఎక్స్పీరియన్స్ కొన్ని విషయాలు తెలుసుకోవడానికి. నా వరకు నాకు కేవలం ఒక 3 ఎక్స్పీరియన్స్లు చెప్పి వదిలేస్తాను. నా వరకు నాకు కొత్త ఎరుకనిచ్చినవి, కొంత ఆసక్తి కలిగించినవి, కొంత అబ్బురం కలిగించినవి, కొంత ఇన్స్పైర్ చేసినవి కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి ప్రజానాట్య మండలి నుంచి సినిమాల్లోకి వెళ్ళిన తొలితరం సినిమాల్లో ప్రోగ్రెసివ్ అంశం ఎక్కువ ఉంటుందని, అందులో ప్రజానాట్య మండలి వాళ్ళ కీలకమైన పాత్ర ఉందని, ఇప్టా కీలకమైన పాత్ర ఉంది, ఇదంతా మనకు తెలిసిందే. ఈ ప్రయాణం ఎట్లా జరిగింది అనే దానికి సంబంధించి నాకు కొన్ని ప్రశ్నలు ఉండేవి. కొన్ని తెలిసినవి ఉన్నాయి, కొన్ని తెలియని పార్శ్వాలు కొన్ని ఉండేవి. ఆ తెలియని పార్శ్వాలకు సంబంధించిన ఒక ఎరుకని ఈ పుస్తకం నాకు అందించింది. ఈ పుస్తకం ఎప్పుడు అరే అని ఒక రివల్యూషన్ కలిగింది. అది పళనియప్పన్ ఎపిసోడ్ ద్వారా కలిగింది. పళనియప్పన్ అని నాజీగా ముద్రపడినటువంటి క్రూరమైన పోలీస్ ఆఫీసరు, వాడు చేసిన చిత్రహింసలు, ఆ దశలో అక్కడ ఆ ఏరియాలో ఉండలేనటువంటి వాతావరణము కమ్యూనిస్టు కార్యకర్తలకు ఏర్పడి ఆ కమ్యూనిస్టు కార్యకర్తలు మద్రాసుకు వెళ్ళిపోవడంలో పనిచేసిన ఒక కీలకమైన అంశంగా అది కూడా ఉన్నది. అది మాత్రమే అని చెప్పట్లేదు, చాలా ఇతరత్ర అంశాలు ఉండొచ్చు. వాస్తవానికి ఒక సన్నివేశానికి దారితీసే అంశాల్లో అనేక వేరియబుల్స్ పనిచేస్తాయి. ఆ వేరియబుల్స్లో ఒక కీలకమైన వేరియబుల్, మనకు అంతగా గమనించిన ఒక వేరియబుల్ మన ముందుకు తేవడంలో, ఆ ఎరుకని మనం విశాలం చేయడంలో ఈ పుస్తకం నాకు దోహదం చేస్తుంది. ఓహో, ఈ అంశం ఉన్నది కదా అని. ఆ పళనియప్పన్ ఎపిసోడ్ మనకి ఆ ఎరుకను కలిగిస్తుంది. సినిమాలకి ప్రోగ్రెసివ్ సర్కిల్స్ సినిమాల్లో తొలి దశలో ఎక్కువ డామినేట్ చేయడము అనే అంశానికి సంబంధించినది. అట్లాగే కోస్తాలో దళితుల ప్రయాణం ఎందుకు మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే కాస్త భిన్నంగాను, కాస్త మెరుగ్గా అనేది కాస్త లోడెడ్ వర్డ్ కావచ్చు, బట్ జనరల్ సెన్స్ కొంత మెరుగ్గా ఎందుకు ఉంటుంది, ఎక్కడి నుంచి వచ్చింది ఆ ప్రయాణం అనే దానికి సంబంధించి క్రిస్టియన్ స్కూల్స్ వగేరా అవన్నీ కూడా మనం చూస్తున్నాం. దానికి తోడు మాల దాసర్లకు సంబంధించి ఒక పార్శ్వం, రామానుజ ట్రెడిషన్లో వచ్చినటువంటి ఒక పార్శ్వం, ఆ పార్శ్వానికి సంబంధించిన కొంత డీటెయిలింగ్ ఈ పుస్తకంలో ఉన్నది. ఆ రకంగా దానికి సంబంధించి మాలలు అంటే ప్రత్యేకించి దళితుల ప్రయాణానికి సంబంధించి కోస్తాలో దానికి సంబంధించిన ఒక మన ఎరుకను విశాలం చేయడంలో ఆ రకమైన డీటెయిలింగు, ఆ రకమైన అంశాలు ఖచ్చితంగా మనకు నాకైతే ఉపయోగపడ్డాయి. ఇవి కాకుండా అబ్బురపరిచే అంశాలు కొన్ని ఉంటాయి. నా వరకు నాకు దర్శి చెంచయ్య అనే అతను చారిత్రక పురుషుడు. ఎందుకంటే నేను యవనంలో చదివిన తొలి పుస్తకాలు డిస్కవరీ ఆఫ్ ఇండియా, ఘోర ఆత్మకథ, 3వ పుస్తకం దర్శి చెంచయ్యది, నా దేశం. సో నా వరకు నాకు ఆయన ఎక్కడో చారిత్రక పురుషుడు. అట్లాగే జాషువా కూడా ఆల్మోస్ట్ చారిత్రక పురుషుడే నా వరకు నాకు. కానీ ఈ పుస్తకం చదివినప్పుడు ఆమె వాళ్ళతో సంభాషించిందని, దర్శించతో సంభాషించి ఆమె ఒళ్ళో కూర్చొని అక్కడ కాస్త పెరిగిందని, ఇవన్నీ తెలుసుకున్నప్పుడు కొంత ఆశ్చర్యం కలుగుతుంది. అంటే మనకి ఒక అబ్బురము అనే విధంగా చార్మినార్ను లేకపోతే ఒక పురాతనమైన కోటను చూస్తున్నప్పుడు అటువంటి కోట ఒకటి మన మధ్యనే ఉన్నది, మనం ఆ కోటతో సంభాషిస్తున్నాము అంటే ఇంత చరిత్ర పొడవునా నడిచిన ఒక మనిషి మన పక్కనే మనతో సంభాషిస్తున్నది, పాటలు పాడుతున్నది, మనం ఆమెతో ఉన్నామనే ఒక చిన్న ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. ఎగ్జైట్మెంట్ కూడా అవసరం మనిషికి. వయసు పెరిగే కొద్దీ కొత్త ఆనందాలు, కొత్త ఆశ్చర్యాలు, కొత్త విషాదాలు లేకుండా పోతాయి మనిషికి. కాబట్టి మన వయసు పెరిగే కొద్దీ కొత్త పాజిటివ్ సెన్స్లో కొత్త ఎగ్జైట్మెంట్ కూడా ఏదైనా అవసరం. అట్లా కొత్త ఎగ్జైట్మెంట్ ఇచ్చిన, కొంత ఆశ్చర్యం కలిగించిన, అబ్బురం అనిపించిన అంశాలు నాకైతే కనిపించినాయి ఇందులో. ఈ 2 మాత్రమే సరిపోవు, ఇంకొకటి పాజిటివ్ అంశం ఒకటి కావాల్సి ఉన్నది. కమ్యూనిస్టులు మీరు ఎంత విమర్శించండి, క్రిటికల్గా ఉండండి, రివ్యూ చేయండి, ఏమైనా చేయండి, పాజిటివ్ కాంట్రిబ్యూషను, దాని నుంచి వచ్చిన స్ఫూర్తి అది మర్చిపోతే కష్టం. ఎక్కడ స్టార్ట్ అయ్యామో మర్చిపోతే మళ్ళీ నేను సుబ్బారావు వ్యాఖ్యలు ఇప్పుడు మళ్ళీ గుర్తు చేయక్కర్లేదు. కాబట్టి ఎక్కడ స్టార్ట్ అయ్యామో మనం ఎప్పుడు గుర్తుంచుకోవడానికి దానికి సంబంధించిన పార్శ్వాలు కూడా ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా నాకు గోవిందన్నయ్య అనే పాత్ర చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. అట్లాంటి గోవిందన్నయ్య లాంటి వాళ్ళని, మహీధర్ లాంటి వాళ్ళని, అటువంటి గొప్ప మనుషుల్ని ప్రొడ్యూస్ చేసింది ఈ మూమెంటు. అంటే మామూలుగా మనం అనుకునే
ఒక గొప్ప ఏదో చారిత్రక పురుషులు, ఒక పెద్ద నాయకులు చంద్రరాజేశ్వరరావు, సుందరయ్యలే కానక్కర్లేదు. గోవిందనాయలు అంటే సాధారణ కార్యకర్తల నుంచి కూడా మనం తీసుకోవాల్సింది ఎంత ఉన్నది. అటువంటి కార్యకర్తల్ని, అటువంటి గొప్ప మనుషుల్ని ప్రొడ్యూస్ చేసింది అనేది ఒక చిన్న ఒక ఎలిమెంట్ ఆఫ్ ఆశ. ఎందుకంటే ముఖ్యంగా చీకటి వెలుగుల యుగంలో నుంచి వచ్చిన మనిషి ఆవిడ. ఇవాళ ఏ యుగం ఉందో నేను చెప్పక్కర్లేదు. ఆశ దాదాపుగా సన్నగిల్లిన ఒక దశలో ఉన్నప్పుడు ఈ మన ముందు తరం వాళ్ళకి ఆశని కల్పించిన, రేకెత్తించిన అంశాలేంటి, అందులో ఆ ప్రయాణంలో వాళ్ళకి ఏ మనుషులు, ఏ కదలికలు, ఏ సామాజిక చలనాలు ఆశని అప్పుడు క్రియేట్ చేసాయి తెలుసుకోవడానికి కూడా ఈ పుస్తకం ఖచ్చితంగా ఉపకరిస్తుంది. ఎందుకంటే ఆ రోజున సామాజిక స్థితి ఏంటి మీకు అందరికీ తెలుసు. 55 ఎలక్షన్, 52నా 55 ఏం జరిగింది, ఏం కథ. అప్పుడు ఏపీలో దాదాపు గవర్నమెంట్లోకి రావాల్సిన పరిస్థితి ఉండే, రాలేకపోవడం కారణాలు వగేరా ఉన్నాయి కదా. ఆ దశలో అంటే ఒక ఉజ్వలమైన చరిత్ర ఉన్నది, ఒక గోల్డెన్ యుగ ఎరా నడిచింది అనుకునే దశకి సంబంధించి ఆ గోల్డెన్ ఎరా ఎందుకున్నది, అందులో సామాజిక చలనాల పాత్ర ఏంటి, నాయకుల పాత్ర ఏంటి, అప్పట్లో మనుషులు ఏ విధంగా దాంట్లో గుమిగూడి ఉన్నారు, ఏ విధంగా సమష్టిగా పనిచేస్తున్నారో తెలుసుకోవడానికి, ఆ కూడికలు తెలుసుకోవడానికి, మన గ్యాప్స్ని ఫిలప్ చేసుకోవడానికి, మన ఎరుకను విశాలం చేసుకోవడానికి, అట్లా కూడా ఈ పుస్తకంలో మనకి ఒక స్ఫూర్తినిచ్చే ఒక ఎలిమెంట్స్ అక్కడక్కడ కనిపిస్తాయి. అటువంటి గోవిందన్న లాంటి పాత్రలు మనకి ఎప్పుడు కూడా దారి చూపే ఒక దివ్యల్లాగా ఉంటారు అన్నట్టు. అట్లా అనేక రకాలుగా అంటే మనము నడిచి వచ్చిన దారి గురించి, అందులో జరిగిన సామాజిక చలనాల గురించి, దాని నుంచి మనం తీసుకోవాల్సిన అంశాల గురించి, మనకు ఆల్రెడీ తెలిసిన విషయాల్ని క్వశ్చన్ చేసుకొని మన జ్ఞానాన్ని విశాలం చేసుకోవడానికి ఈ రకంగా అన్ని రకాలుగా ఉపయోగపడే పుస్తకం ఇది. ఖచ్చితంగా దయచేసి చదవండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అమరేంద్ర గారిని ప్రతిస్పందన తెలియజేయాల్సిన కోరు. 16లో వచ్చిన వెలుగుదారులలో అన్న పుస్తకానికి ఆంగ్ల రూపం అలాంగ్ ది ల్యూమినస్ పాత్. ఒక అనువాదకుడిగా నా ఇష్టాలు, కష్టాలు, సంతృప్తులు, అసంతృప్తులు చెప్పుకుంటూ వెళ్ళొచ్చు, చెప్పను. ఇప్పటికే రామ్మోహన్ దాని విశిష్టత గురించి, రిలవెన్స్ గురించి చెప్పారు. దానికి కొనసాగింపుగా 4-5 మాటలు చెప్తాను. నంబూరి పరిపూర్ణ 1931 నుంచి 2024 వరకు 93 ఏళ్ళు బ్రతికారు. ఆ బ్రతుకుతో నాకు 73 ఏళ్ల పరిచయం ఉంది. పుస్తకం రాసినప్పుడు ప్రతి పేజీతోనూ పరిచయం ఉంది. అనువదించినప్పుడు ప్రతి అక్షరంతోనూ, ప్రతి కామాతోనూ పరిచయం ఏర్పడింది. ప్రతిసారి కూడా అంతగా ఆవిడ నాకు తెలిసినా కూడా ఒక విభ్రమ. అంటే ఈ పోలిక అతిశయోక్తి అనుకోకండి. ఎవరో అన్నారు గాంధీ లాంటి మహాత్ముడు ఎక్కడ నడిచాడా అని. పరిపూర్ణ లాంటి వామపక్ష దళిత మహిళ 20వ శతాబ్దపు మొదటి దశాబ్దాల్లో బ్రతికిందా అన్నది నాకు ఇప్పటికీ ఆశ్చర్యం, ఇంకా పెద్ద మాట రావట్లేదు, కలిగిస్తూ ఉంటుంది. సరే, ఆవిడ రాసింది అలాంటి వాళ్ళ అభిమానంతోనో లేకపోతే మితిమీరిన స్వ అభిమానంతోనో ఆశ్చర్యపడుతూనే ఉంటారు. ఈ పుస్తకం 2026లో ఏమిటి దాని ప్రాసంగికత, 2056లో ఏమిటి దాని రిలవెన్స్, ఆ విషయం గురించి 2-3 మాటలు నావి కాదు. ఆవిడ జీవితం గురించి, ఆవిడ ఆత్మచరిత్ర గురించి, ఆ తర్వాత 2022లో వచ్చిన ఒక రకంగా సీక్వెల్ అని చెప్పుకోవచ్చు. ఒక దీపం 1000 వెలుగులకి, ఒక దీపం 1000 వెలుగులు అన్న సీక్వెల్స్ వెలుగుదారులు అన్న పుస్తకానికి సీక్వెల్గా వచ్చింది. ఏకే ప్రభాకర్ దాని సంపాదకులుగా ఉన్నారు. 104 ఆర్టికల్స్ అందులో వచ్చే పరిపూర్ణ జీవితము, సాహిత్యము, వ్యక్తిత్వం గురించి. అందులో కనీసం 30 ఆర్టికల్స్ ఇంక్లూడింగ్ దట్ ఆఫ్ రామ్మోహన్. ఏ పత్రిక ఇచ్చినా కూడా కళ్ళకద్దుకుని వేసుకునే ఆర్టికల్స్. వాటి సాయంతో దాని రిలవెన్స్ గురించి 4 మాటలు చెప్తాను. ముందుగా ప్రభాకర్ మాటల్లోనికే వెళితే, పరిపూర్ణ జీవితం అంటే 4 తరాల సాంఘిక జీవనం, ఆమె జీవించిన స్థల కాలాల డాక్యుమెంటు, ఆయా ప్రాంతాల దళిత సామాజిక వాస్తవికతల దర్పణం. ఆమె జీవితాన్ని అధ్యయనం చేయటం అంటే అన్ని తరాల సాంఘిక చరిత్రను అధ్యయనం చేయటమే అంటారు ప్రభాకర్. సరే, రామ్మోహన్ కూడా మంచి మాటలు చెప్పారు. మంచి అంటే రిలవెంట్ మాటలు, అవి ఎలాగో ఆయన చెప్పేశారు కాబట్టి వాటి గురించి చెప్పను. కాత్యాయని విద్మహే ఒక మంచి మాట అంటారు. గత 100 ఏళ్లుగా
స్త్రీలు చేస్తున్న పోరాటాల స్వరూప స్వభావాలు తెలుసుకోవటానికి వారి ఆత్మకథల కన్నా మంచి వనరు లేదు. అలాంటి అపరూపమైన వనరు పరిపూర్ణ ఆత్మకథ అంటారు. అన్నిటికైనా ముఖ్యమైనది వివినమూర్తి అబ్జర్వేషన్ ఒకటి ఉంది. ఆయన చాలా ఆశ్చర్యకరంగా పరిపూర్ణ ఆత్మకథను సినీ నటి సావిత్రి ఆత్మకథతో పోల్చి ఒక వ్యాసం రాశారు. ఆ వ్యాసంలో ఆయన అంటారు, పరిపూర్ణ సావిత్రి ఇద్దరూ తమ తమ ఎంపికలు చేశారు, పట్టుదలల మీద నిలబడ్డారు. ఆ నిలబడటం సఫలమైతే దాన్ని పోరాటం అంటాం, విఫలమైతే హఠం అంటాం. పరిపూర్ణకు భావజాల పునాది ఉంది, నిలబడింది. ఆ పునాది లేని సావిత్రి నిలబడలేకపోయింది. సావిత్రి జీవితం నుంచి వర్తమానం గ్రహించవలసిన అంశం మహానటి సినిమాలో మనకు కనిపిస్తే, జీవితాన్ని వెలుగుదారిగా చూడటం అన్న మరింత బలమైన అంశం పరిపూర్ణ ఆత్మకథలో మనకు కనిపిస్తుంది. ఇవన్నీ మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే, అది తెలుగులో వచ్చినా ఇంగ్లీష్లో వచ్చినా కూడా ఒక మహిళ, ఒంటరి మహిళ, 3 పిల్లలతో 1960ల్లో వాళ్ళని పెంచి స్వశక్తితో అప్పటికావిడ ఇంటర్మీడియటే చదువుకుంది, ఉద్యోగం పోరాట జీవితాలు, పార్టీ జీవితాల గురించి నేను చెప్పదలుచుకోలేదు, సందర్భం కాదు. చేసి పిల్లని చదివించి 2 కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీలోని చదివారు. వాళ్ళను చదివించడమే కాదు, సంపాదనావంతులు చేయటం కాదు, ఎంతో కొంత ఆలోచించే శక్తి వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో పాటు మనవల తరానికి కూడా ఇవ్వటం అన్నది నా దృష్టిలో ఒక నిశ్శబ్ద సాంఘిక విప్లవంగా నేను భావిస్తాను. సరే, ఆత్మకథ అన్న తర్వాత ఎంతో కొంత ఆత్మనిష్ట ఉంటుంది, సబ్జెక్టివిటీ ఉంటుంది. కానీ ఈ ఆత్మకథ, ఇది నా మాట కాదు, చాలామంది అన్నమాట, ఎందుకు నిలబడుతుంది అంటే, అది ఒకే వ్యక్తి చెప్పే ఒకే కథ అయినా కూడా, ఒకే గొంతు వినిపించినా కూడా ఆవిడకి తెలియని ఒక ఆబ్జెక్టివిటీ ఉంది. ఒకే ఉదాహరణ చెప్తాను. కుటుంబం, పార్టీ అన్న చోట విభేదాలు వచ్చి భర్త నుంచి విడివడింది. భర్త 3 పిల్లల పట్టించుకోకపోవటం గురించి మాట్లాడినప్పుడు ఆత్మకథలో చాలా నిష్కర్షగా, ఒక్కో చోట కటువుగా విమర్శించిన పరిపూర్ణ, భర్త మునపటి తదుపరి పార్టీ నిర్మాణాత్మక కార్యక్రమం గురించి చెప్పినప్పుడు వినిపించని ఆమోదం, హర్షం ఆ ఆత్మకథలో మనకు కనిపిస్తుంది. ఆ ఆబ్జెక్టివిటీ, వస్తునిష్ట ఈ పుస్తకాన్ని మరి కాస్త పైన నిలబెడుతుంది, రెలవెంట్గా చేస్తుంది. చివరిగా ఒక మాట, చిన్న ఆందోళనకి, ఆందోళన కూడా కాదు, ఏవో జరుగుతాయి మన అవనవేటి, వాటికే కలవరపడిపోయి డిప్రెషన్లోకి విడిపోయి ఎట్సెట్రా వెళ్ళే ఆడపిల్లలు, మగపిల్లలు ఉన్న దశలో ఈ పుస్తకం చదివితే ఇంతకన్నా 100 రెట్లు పెద్ద సమస్యలు కళ్ళ ముందు ఏర్పడ్డప్పుడు ఆ సమస్యల గురించి కాకుండా వాటి పరిష్కారం గురించి నిలబడి పోరాడి విజయం సాధించిన ఒక గొప్ప విజయ గాథ ఈ అలాంగ్ ది ల్యూమినస్ పాత్. అందువల్లనే దాన్ని ఇంగ్లీష్లోకి తీసుకురావటం, మీ అందరికీ పరిచయం చేయటం జరుగుతోంది. విన్నందుకు మీ అందరికీ, అవకాశం ఇచ్చిన కథా నిలయం వారికి నా కృతజ్ఞతలు.